Hi friends, happy Friendship Day. Today's English story, Fair Weather Friend. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటే కష్టాలు వస్తే కనబడరు, సంతోషాల్లో కలిసి ఉంటారు. అటువంటి వాళ్ళను ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అంటారు. ఈరోజు ఒక ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ యొక్క స్టోరీ విందాం. ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వన్స్ దే లివ్డ్ టూ ఫ్రెండ్స్, హరి అండ్ గిరి. దేవర్ బోజం ఫ్రెండ్స్, చాలా గొప్ప స్నేహితులు. ఒకసారి అనుకోకుండా వాళ్ళు సముద్రంలో ఒక పడవ మీద ప్రయాణం చేస్తూ ఆ పడవ తల్లకిందులు అవటం వల్ల సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్ళి ఒక దీవికి చేరుకుంటారు. వన్స్ వైల్ దే వర్ ట్రావెలింగ్ బై సీ, బికాస్ ఆఫ్ ఏ స్టార్మ్, దేర్ బోట్ క్యాప్సైజ్డ్. Capsized means turned upside down, and they both, as they were good swimmers, they swam across the ocean and reached an island. అక్కడ తినడానికి తిండి ఏమీ లేదు. దేర్ వాజ్ నో ఫుడ్ అవైలబుల్ ఫర్ దెమ్ టు ఈట్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరు తూర్పు తీరం వైపు, ఒకరు పశ్చిమ తీరం వైపు వెళ్ళి అక్కడే దేవుణ్ణి తపస్సు చేస్తూ వాళ్ళ ఇంటికి తిరిగిపోయేదానికి మార్గం కోరాలని అనుకొని డిసైడ్ అవుతారు. సో ఒకతనేమో తూర్పు తీరం వైపు వెళ్తాడు, ఒకతను పశ్చిమ తీరం వైపు వెళ్తాడు. వన్ గోస్ టు ఈస్ట్ కోస్ట్, వన్ గోస్ టు వెస్ట్ కోస్ట్. వెస్ట్ కోస్ట్ చేరిన వ్యక్తి అతనికి తినడానికి ఏమీ దొరక్క ఆకులు దుంపలు తింటూ బ్రతికాడు. ద పర్సన్ హూ వాజ్ అట్ వెస్ట్ కోస్ట్ యూజ్డ్ టు ఈట్ లీవ్స్ అండ్ రూట్ వెజిటబుల్స్ టు సర్వైవ్. అతని జీవితం దుర్భరంగా ఉంది. హిజ్ లైఫ్ బికేమ్ వెరీ సఫరింగ్. సరైన బట్టలు లేవు. దేర్ వాజ్ నో ప్రాపర్ క్లాతింగ్ ఫర్ హిమ్. సరైన షెల్టర్ లేదు. దేర్ వాజ్ నో ప్రాపర్ షెల్టర్ ఫర్ హిమ్. అయితే ఈ తూర్పు వైపున ఉన్న వ్యక్తి దేవుణ్ణి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. గాడ్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్ ఫ్రెండ్. అతను ఏం కోరుకుంటా అంటే, తినడానికి మంచి తిండి, మంచి బట్టలు, ఉండడానికి మంచి ఇల్లు, దాంతోపాటుగా పెళ్లి చేసుకోవడానికి ఒక అందమైన అమ్మాయిని కోరుతాడు. సో గాడ్ బ్లెస్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ టు హిమ్. సో హీ వాజ్ ఎంజాయింగ్ ద లైఫ్ విత్ మ్యారిటల్ లైఫ్. దాంపత్య జీవితంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత అతను ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. అగైన్ హీ ప్రేడ్ టు గాడ్. గాడ్ అపియర్డ్. ఏం కావాలో కోరుకున్నాడు. స్వామి, నేను మా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు గో టు మై హోమ్ టౌన్. ప్లీజ్ అరేంజ్ సమ్ షిప్ ఫార్ మీ అంటాడు. అదేంటి, మీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా, అతన్ని తీసుకెళ్ళవా అంటాడు. వాట్ ఈస్ దిస్? యూ హ్యావ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో దేర్ అట్ వెస్ట్ కోస్ట్. డోంట్ యూ వాంట్ టు టేక్ హిమ్ అలాంగ్ విత్ యూ? నో స్వామీజీ, నో గాడ్. అతని దగ్గర నిజాయితీ లేదు. హీ డజంట్ హ్యావ్ ఆనెస్టీ ఉంటే నువ్వు అతనికి ప్రత్యక్షమై వరాలు ఇచ్చి ఉండేవాడివి. ఇఫ్ యూ హ్యాడ్ ఆనెస్టీ, యూ వుడ్ హ్యావ్ అపియర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ యూ వుడ్ హ్యావ్ శాంక్షన్డ్ హిజ్ desires. So I don't want to take him along with me. Then God said, నీకెవరు చెప్పారు అతని దగ్గర నిజాయితీ లేదని? అతని దగ్గరే ఉంది నిజాయితీ. నేను ప్రత్యక్షమైంది అతనికే. He is the one
who has honesty. I first appeared in front of him. What he wanted, do you know? మీకు తెలిసిన అతను ఏం కోరుకున్నాడో? He asked me to sanction all the things what my friend asks you. నీవు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతనికి ప్రత్యక్షమై అతను ఏం కావాలో అన్నీ ఇవ్వమని చెప్పాడు. అందువల్లే ఇక్కడికి వచ్చాను. అతను ఏమీ కోరుకోలేదు. He did not ask for any favor from me. He asked everything for favor of you. నీ కోసమే కోరాడు అని చెప్పాడు. అప్పుడు అతనికి చాలా బాధ కలిగింది, పశ్చాత్తాపడ్డాడు. He felt regretted. అప్పుడు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. He went to his friend, fell on his feet and asked for forgiveness. So both of them reached their villages and they lived happily. They continued their friendship for lifelong. That is the real friendship. Thank you friends. Bye.